గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 41 రద్దు చేయాలంటూ కోర్టు ముందు ఆందోళన. తుంగతుర్తి మండల కేంద్రంలో విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన న్యాయవాదులు. కామారెడ్డి పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. వాడవాడలా బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సంస్కృతిని చిన్నారులకు తెలియజేస్తున్న విద్యా సంస్థలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని, తెలంగాణలో బతుకమ్మ 9 రోజుల పాటు పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారని వివరించారు. ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు బతుకమ్మతో తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారని అన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా జడ్పీహెచ్ఎస్ కమాన్పూర్ ఆవరణలో పంచభూతాలను పూజించేటటువంటి ఆచారం మనది. పర్యావరణ పరిరక్షణకై ప్రచారం చేద్దామంటూ వినూత్నమైనటువంటి రీతిలో డీజే పాటలు వద్దు, మనకు నోటి పాటల బతుకమ్మ ముద్దు అంటూ మా నేషనల్ గ్రీన్ కార్ప్స్ విద్యార్థులు కోలాల కొట్లాట వద్దు, చేతి చప్పుళ్ళ బతుకమ్మ ముద్దు అంటూ వారి ఆట పాటలతో అలరించుతూ ఉన్నారు. ప్రపంచానికే పర్యావరణ పరిరక్షణ నేర్పేటటువంటి విధంగా ఎదుగుతున్నటువంటి మా జడ్పీహెచ్ఎస్ కమాన్పూర్ విద్యార్థులు పలు ప్రశంసలు పొందడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఈ ఒక్కరోజు 9 రోజులు మా పిల్లలు పర్యావరణ పరిరక్షణ కోసం, తెలంగాణ బతుకు పండుగను విజయవంతం చేయడం కోసం, పండుగే మన సంస్కృతి, పండుగే మన జీవం అన్నటువంటి విధంగా జీవ పరిణామ క్రమంలో ఎన్ని మార్పులు వచ్చినా మన ఆచారాలను మర్చిపోవద్దు, ప్రకృతిని కాపాడుకోవాలనేటటువంటి నినాదంతో ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం. ఇక కామారెడ్డి పట్టణంలోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహించారు. న్యూ బస్టాండ్ దగ్గర నూతనంగా నిర్మించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఘనతను, త్యాగ కీర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఝాన్సీ రాణి, వివిధ బీసీ సంఘ నాయకులు, ప్రముఖులు, అధికారులు, డీఎస్పీ లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మశాలి సంఘం జిల్లా పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు అందరూ పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులర్పించి
కార్యక్రమంగా చేస్తుందంటే ప్రజలందరూ ఒక తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఒక సూచన మనకి అందరికి చెప్పాలి. వారు చెప్పిన సేయింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెడ్ ద కల్టివేషన్ ఆఫ్ ద మైండ్ అంటే ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్ మనం అందరం ఇట్లా కూర్చొని పండగ వాతావరణం కూర్చొని మన మైండ్ మనం కల్టివేట్ చేయాలి. ఇప్పుడు చేసేది కూడా ఇదే, మనం అందరం కల్టివేట్ చేస్తే వాట్ ఈస్ సెడ్ ఈస్ ద కల్టివేషన్ ఆఫ్ మైండ్. ఈ పండుగగా జరుపుకోవాలని నిర్ణయించి మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవాలను గత 3 సంవత్సరాల నుండి మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915 సెప్టెంబర్ 27 నాడు జన్మించినారు. వారు ఆసిఫాబాద్, ఇప్పుడు ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా వాకిటి గ్రామంలో జన్మించారు. ఆయన 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మట్టుకే వారి తల్లి మరణించారు. అయినప్పటికీ ఆసిఫాబాద్లో అతని విద్యాభ్యాసం మొత్తం పూర్తి చేసుకొని హైదరాబాద్లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి ఆక్స్ఫోర్డ్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. అందులో విద్యార్థులు చేసిన కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. పురపాలక నిధులు 7.85 లక్షల రూపాయలతో స్థానిక అంగడి బజార్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్, అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బి రాములు, జాయింట్ కలెక్టర్ రాజేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకుండా దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి యొక్క మన పద్మశాలి ముద్దు బిడ్డ శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే కొండా లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి సేవలు మన పద్మశాలీలందరము కూడా. ఇక శ్రీ విద్యాభారతి విజ్డమ్ విద్యా సంస్థలలో బతుకమ్మ ఘనంగా సంబరాలు కొడిమ్యాల మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. చిన్నారుల నృత్యాలు పరువుని అలరించాయి. బతుకమ్మలను పేర్చి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ దికొండ అశోక్, కరెస్పాండెంట్ ఇక్బల్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ అంటే గౌరీ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. మరి ఇది నిర్వహించినటువంటి స్కూల్ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా బతుకమ్మను కూడా మీరు స్వయంగా తయారు చేయడంలో కూడా
నిమగ్నులు అవ్వచ్చు. చాలా ఈజీ. మన పెద్దవాళ్ళు ఇంకా బంతి పూలు, రకరకాల పూలు మనకు అందుబాటులో ఉన్నట్టు ఆడి మళ్ళీ దీన్ని నీళ్ళల్లో నిమజ్జనం చేయడం జరుగుతాయి. మరి ఆల్రెడీ మనకు వర్షాలు ఉండి చెరువులలో నీళ్లు కూడా చాలా రావడం జరిగింది. ఇలా పేర్చినటువంటి బతుకమ్మను మనం నీళ్ళల్లో వేస్తే దీంట్లో ఉన్నటువంటి తంగేడు పువ్వు కానీ ఇలా మునుగు కానీ ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఏదైనా క్రిములు ఉంటే వాటన్నింటి నుండి వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. మరి ఇది నిర్వహించినటువంటి స్కూల్ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా బతుకమ్మను కూడా మీరు స్వయంగా తయారు చేయడంలో కూడా నిమగ్నులు అవ్వచ్చు. చాలా ఈజీ. మన పెద్దవాళ్ళు ఇంకా బంతి పూలు, రకరకాల పూలు మనకు అందుబాటులో ఉన్నట్టు ఆడి మళ్ళీ దీన్ని నీళ్ళల్లో నిమజ్జనం చేయడం జరుగుతాయి. మరి ఆల్రెడీ మనకు వర్షాలు ఉండి చెరువులలో నీళ్లు కూడా చాలా రావడం జరిగింది. ఇలా పేర్చినటువంటి బతుకమ్మను మనం నీళ్ళల్లో వేస్తే దీంట్లో ఉన్నటువంటి తంగేడు పువ్వు కానీ ఇలా మునుగు కానీ ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఏదైనా క్రిములు ఉంటే వాటన్నింటినీ కూడా తీసేస్తాయి. కాబట్టి పూర్వంలో మన పెద్దలందరూ కూడా ఏ పని చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక ఇక రామగిరి మండలంలోని వెంకట్రావుపల్లిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు సింగరేణి స్థలాలకు పట్టాలిప్పిస్తున్న విషయాన్ని రాజకీయం చేయడానికి వచ్చావంటూ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఇన్ని రోజులు పట్టించుకోలేదు, ఇప్పుడెందుకు వచ్చారు? రాజకీయం చేయడానికి వచ్చారా? పట్టాలు తీసుకోమంటారా లేక ఊరు ఖాళీ చేస్తారా అని నిలదీశారు. ఒక్కసారి కూడా పట్టించుకునే లేరు. ఇవాళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళే జనాలు బెదిరించుకొని కొట్టు దాడుకొని తమ్ముడు ఎక్కుండు. ఏది లేదు, మొత్తం అడవి లెక్కనే మొత్తం. మీరు నెల కలిసి ఇప్పుడు వచ్చారు సార్. మీరు ఇప్పుడు మాకు ఒక్కసారి కూడా ఎప్పుడు వచ్చారు సార్? ఎప్పుడు రాలే, పట్టించుకోలే. ఇప్పుడు చెప్తే మాకు చూడాలి, మొత్తం చూడండి ఒకసారి. ఊరు అడవి లెక్క ఉన్నది మొత్తం. ఎక్కడ సార్ ఎవరు వస్తారు, ఎవరు పట్టించుకుంటారు? చెప్తాను కదా సార్, చెప్తాను కదా. సమస్య చెప్పు. సమస్య మరి సమస్య ఏంటిది? వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు, ఏది లేదు. ఇంటికి ఉంది, ఇంకుడు గుంతలే. పల్లెటూరులో ఇస్తలేరు సార్. కమాన్పూర్ పెద్ద సార్ ఇస్తలేరా? ఏమైనా ఉన్నాయా? అవి లెటర్లు మొత్తం జామ్ అవుతాయి, నీళ్లు లేవు, ఏమి లేవు. అట్లా మొత్తం రివర్స్ అవుతాయి వర్షం కొడితే. దీన్ని పట్టించుకునే నాయకులు లేడు, ఇవ్వలేడు. ఇక తుంగతుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4వ రోజు విధులు బహిష్కరించి స్థానిక కోర్టు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 41 CRPCని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసి న్యాయవాదులకు అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులకు నెలకు 30,000 రూపాయల వేతనం బేషరతుగా అమలు చేయాలని మరియు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ధర్నాలో స్థానిక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిల్లా కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరుడు మరియు జ్ఞాన సుందరి తదితర బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జూనియర్ న్యాయవాదులు వెంటనే
కల్పించాలి. యూనియన్ న్యాయవాదుల స్టైపెండ్ కల్పించాలి. సిఆర్పిసిని వెంటనే సిఆర్పిసిని వెంటనే న్యాయవాదుల హక్కులను న్యాయవాదుల హక్కులను న్యాయవాదుల హక్కులను 41 సిఆర్పిసిని వెంటనే 41 సిఆర్పిసిని వెంటనే 41 సిఆర్పిసిని వెంటనే తరఫు నుంచి మేము గత 4 రోజుల నుంచి 41A సిఆర్పిసి నుండి అమెండ్మెంట్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మా బార్ అసోసియేషన్ అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్ నుంచి మన జిల్లా బార్ అసోసియేషన్ తరఫు నుంచి సూర్యాపేట బార్ అసోసియేషన్ తరఫు నుంచి మేము వాళ్ళ ఆదేశానుసారంగా మేము కూడా తుంగతుర్తి బార్ అసోసియేషన్ విధులకు బహిష్కరించి ఈ 41 సిఆర్పిసి అనేది ఎందుకు రద్దు చేయాలనేది ఉద్దేశం ఏంటంటే ఈ 41 సిఆర్పిసి వల్ల అడ్వకేట్లకు నష్టం ఎలాంటిది లేదు. కావాలని కొందరు దీన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజాప్రతినిధులకు వాళ్ళకు 7 years బిలో ఉన్నది ఆ చట్టం వాళ్ళ అనుకూలంగా తెచ్చుకొని వాళ్ళు ఎలాంటి అక్రమ కార్యక్రమాలు పాల్పడ్డా ఇమీడియట్ పోలీసు ఇన్ఫ్లుయెన్స్తో బయటపడుతున్నారు. ఐక్య ఇన్ఫ్లుయెన్స్ ఈ అడ్వకేట్లకు ఏదో బెయిల్స్ వస్తలే అనే ఉద్దేశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అడ్వకేట్స్ మంచిగా న్యాయపరంగా పోరాడుతున్నారు. కక్షిదారుల నుంచి ఇది మాకు సంబంధించింది ఏం కాదు. అంటే సామాన్య పౌరుల గురించి మేము పోరాడుతున్నాం. సామాన్య పౌరులు ఏంటంటే వాళ్ళకు ఇలిటరసీ ఉన్న వాళ్ళని ఎక్కువ వేధించి పోలీస్ స్టేషన్లో కానీ ఎలాంటి వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల 4 రోజులు 3 రోజులు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తేనే మీ కేసు రిమాండ్ చేస్తా అని ఇంకా ఈ 41 సిఆర్పిసిలో కూడా వాళ్ళకి 2 రైట్స్ ఉన్నాయి. పోలీసు వారికి ఎక్కువ పవర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మేము నన్ను జైలుకు పంపించవచ్చు, కోర్టుకు పంపించవచ్చు, లేకపోతే మేము కూడా విడుదల చేయొచ్చు. ఎందుకు సార్ అంటే నాకు ఆ పవర్ ఉందిరా, ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తలేరు కాబట్టి రోజు కూర్చోబెడుతున్నా, ఎందుకంటే అది చెప్పకనే వాళ్ళను డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశం అలా జరుగుతుంది. అదే పొలిటికల్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాజకీయ నాయకులు ఇమీడియట్ దొడ్డిదారిని వెళ్ళిపోతారు. ఈ 41 సిఆర్పిసి దుర్వినియోగం అందుకే జరుగుతుంది తప్ప మేము ఇక నుంచి మేము కన్ను తెరిచి ఇలాంటి అగత్యాలు జరగకుండా కొరకు మేము 41A సిఆర్పిసి రద్దు చేయాలనే ఉద్దేశమే తప్ప అడ్వకేట్లకు ఏదో రోడ్డు మీద పడుతున్నారో అడ్వకేట్ల కేసులు లేదనేది కాదు. ఎప్పుడో చట్టం ఎప్పుడో ఉంది, భారత ప్రభుత్వం చెప్పింది. ఆ అడ్వకేట్ల గురించి కాదు, న్యాయస్థానాలకు పవర్ ఉన్నది, ఆ పోలీసు వారికి పవర్ లేదు. ఆ పవర్ను ఎప్పుడైతే వినియోగిస్తారో చట్టాలు సామాన్య పౌరునికి ఉపయోగపడతలేవు. కాబట్టి అది ఇమీడియట్ 41 సిఆర్పిసిని అమెండ్మెంట్ రద్దు చేయాలి. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు స్టైపెండ్ కల్పించాలి. జూనియర్ న్యాయవాదులకు రోజు కనీసం ఎంతో వాళ్ళు పీజీలు చదివారు, డిగ్రీ లా చదివారు, ఒక 5 ఏళ్ళు చదివితే తప్ప ఈ న్యాయవృత్తి రాలేము. అప్పటిదాకా మన సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు బీదోళ్ళు ఈ వృత్తిని ఎన్నుకుంటే వారికి ఇంటికి పోగానే భోజనం లేదు, లేదంటే కనీసం డబ్బు రాకపోవడం వల్ల వకీల్ అనే పేరే కానీ ఇంటికి పోతే ఎలాంటి భార్య పిల్లలను కూడా అంతా. ఇక దామరగిద్ద మండల తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ వేడుక సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ చీరను పంపిణీ చేశారు. నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు అసెంబ్లీ పాలకవర్గంలో గ్రంథాలయ చైర్మన్ ఎస్ రాజేందర్ రెడ్డి మరియు ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంఆర్ఓ వినయ్ కుమార్, ఎంపీపీ నరసప్ప, జెడ్పీటీసీ లావణ్య, స్థానిక సర్పంచ్ ఆశమ్మ, వైస్ ఎంపీపీ దామోదర్ రెడ్డి, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు సమావేశంలో పాల్గొన్నారు. డిప్యూటీసీ గారికి, సర్పంచ్ గారికి, అందరికీ ప్రజాప్రతినిధులకు నారాయణపేట ఎంపీపీ గారు నమస్కారం. మన మండలం కానీ మొత్తం 15 సంవత్సరాలు 10,056% అంటే 11,050 చీరలు మాత్రం వచ్చినాయి. కాబట్టి వాళ్ళకి 2వ విడత ఈ చీరలు అవసరం. శేఖమ్మ, రామగౌడ్, యశోదమ్మ, లోకుర్తి లార్బీ బక్రౌద్దీన్, తర్వాత గట్ప వెంకటమ్మ, హనుమంతు, బుక్కప్ప, రామలమ్మ, బుక్కప్ప, మొగల్ మర్క, నర్సాపూర్, నర్సమ్మ, అంజలప్ప. గౌరవ శాసనసభ్యుల వారు, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మండల ఎంపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాతోటి అధికారులు, ఇక్కడికి వచ్చిన మహిళలు, అందరు దామరగిద్ద ప్రజలు, పత్రికా మిత్రులందరికీ నా నమస్సుమాంజలు. మనం గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత రకరకాల ప్రభుత్వ పథకాలను ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డాం, మనం దేని కొరకు ఉద్యమించినాం, ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నాం అనేది దాన్ని మళ్ళీ ఒకసారి మీ ముందు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం. చాలా మటుకు మనకు తెలంగాణలోకి ఏంటంటే నీళ్లు, నిధులు,
నియామకాలు అవి తర్వాత ఉన్నా సరే కానీ ఆత్మగౌరవం ఎక్కువ మనకు ఆడపోయినా పక్కన కానీ ఎవరైనా మనం తక్కువ చేసినట్టే ఇంకోటి ఆత్మగౌరవంలో మనకు గొప్ప పండుగలు కల్చర్ను చాలా ముందు నుంచి కూడా గొప్పగా చేసుకుంటూ వస్తున్నాం. ఏది కానీ ఆ విషయంలో మనం దగ్గరికి వస్తే పీర్ల పండుగలు కానీ బతుకమ్మ పండుగలు కానీ ఏవి కానీ దాంట్లో సంస్కృతి సాంప్రదాయాలను గొప్పగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో బతుకమ్మ అనే పండుగను తరతరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మనకి ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డాయో వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి అక్కలకు అమ్మలకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ ఈ బతుకమ్మ పండుగ చీరల పంపిణీ సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించిన మండల ఎంపీపీ నరసప్ప గారు, అలాగే వేదికను అలంకరించిన జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా మన ప్రభుత్వ అధికారులు వాళ్ళు నిరంతరంగా గత 21 రోజుల నుంచి రాత్రనక పగలనక ప్రతి ఊరు తంగడి పూలు తెస్తాం, గురువు పూలు తెస్తాం, బంతి పూలు తెస్తాము, అన్నిటిని పేర్చి దాన్నే బతుకమ్మ అని చెప్పి గౌరమ్మ అని చెప్పి మొక్కి వానలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, పాడి పంటలు బాగుండాలి, నా ఇంటి ముందర ఆవులు బర్రెలు జీవాలు బాగుండాలి, నా మొగుడు పిల్లలు తల్లులు అందరూ బాగుండాలని చెప్పి దేవునికి 8 రోజులు నవరాత్రులు చేసి మొక్తాం కదా. ఈ పండుగకు ఊర్లన్నీ కూడా కలకల రావాలని చెప్పి 1 రోజుల నుంచి ఊర్లని సాఫ్ చేస్తున్నాం కదా. మంచిగా ముద్దుగా ఊరంతా సింగారించుకొని మన ఆడపడుచులు కూడా కొత్త బట్టలు కట్టుకొని ఈ బతుకమ్మ పండుగ చేయాలని చెప్పి మీకు అందరికి ఒక పెద్దన్నలాగా కేసీఆర్ సారు మా చెల్లెళ్ళు అక్కలు అందరూ బీదోళ్ళు ఉన్నా గొప్పోళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరు ఈ పండుగకు కొత్త బట్టలు కట్టుకున్నారని చెప్పి మీకు అందరికీ చీరలు పంపించింది. ఒక అన్న చెల్లెళ్ళకు చీరలు పంపించిండు. మొత్తం ప్రతి ఆడపడుచు కూడా ఇలా చీరలు ఇస్తున్నాం. ఇవాళ నారాయణపేట జిల్లాలో 1,91,000 చీరలు ఇస్తున్నాము. ఇలా అంతెందుకు ఈడనే మన ధనవాడ మండలంలో 19,611 చీరలు రావాలి. ఇప్పటి వరకు 11,050 చీరలు వచ్చినాయి. ఇంకా దాదాపు 8,500 చీరలు రావాలి. దామరిగీత సారీ కొద్ది తిరుగుతున్నా ఏం చేయాలి, ఏ మండలమో ఏందో అందులో వీళ్ళు తిరుగులు దాదాపు 8,500 చీరలు రావాలి. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారి నిజరూప దర్శనం అద్భుతం. ఇప్పటి వరకు అమ్మవారు ఇలా ఎవరికీ దర్శనం ఇవ్వలేదు. అర్చకులు ప్రతి 12 ఏళ్లకోసారి ఇలా అమ్మవారిని అలంకరించి నిజరూపంలో దర్శనాన్ని కల్పిస్తారు. దసరా నవరాత్రుల ముందు ఇలా జరుగుతుంది. అప్పట్లో కేవలం అర్చకులకే ఈ దర్శన అవకాశం ఉండగా మొట్టమొదటిసారిగా భక్తుల కోసం ఆలయ వర్గాలు అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు. కాళీ నిజరూప దర్శనం సర్వ సౌభాగ్యదాయకం. ఈ దర్శనం మళ్ళీ 12 ఏళ్లకు కానీ లభించదు. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల పిఎస్ ఏంజల్స్ హై స్కూల్ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలలో కరెస్పాండెంట్ తేజవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి మరియు ఉపాధ్యాయులు పిఈటి అనిల్ పాల్గొన్నారు.
ఇక నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే. రాజన్న సిరిసిల్ల జిల్లా యువతకి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఏఎంఆర్ మాతృశ్రీ గార్డెన్ ముస్తాబాద్ నందు నిరుద్యోగ యువతకు ఉచిత కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అపోలో వారి సహాయంతో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ కౌశల్ యోజన పథకంలో భాగంగా మెడికల్ వృత్తి 3 నెలల అలాగే 6 శిక్షణ ఉచిత ఈ సంస్థ కల్పించును అని ఈ సంస్థ ఫార్మ్ అసిస్టెంట్, డయాబెటీస్, ఫ్రంట్ ఆఫీస్, రిసెప్షనిస్ట్ లాంటి మెడికల్ లేదా హెల్త్ సంబంధిత కోర్సులలో శిక్షణ ఇస్తుంది. శిక్షణ కాలంలో వసతి, భోజనం ఉచితమని యువత సదవకాశాలు ఉపయోగించుకోవాలని, సరదాలు కాలక్షేపాలతో విలువైన సమయం వృధా చేసుకోవద్దని, పోలీసు శాఖ జిల్లా యువతకి తోడుగా ఉంటుందని, ఏ పని చేస్తున్నా అందులో నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ఎస్పీ అన్నారు. అలాగనే మండల కౌన్సిలర్ గారు, ఎంపీటీసీ గారు, మండల కౌన్సిలర్ గారు, అలాగనే ముస్తాబాద్ మండలికి కానీ ఊరికి కానీ ఇంక ఏ ఊరికి ఇబ్బంది ఉన్నా తప్పకుండా వాళ్ళు చేస్తారని ఆశిస్తూ, అట్లే మీరు కూడా మీరు ఎస్పీ గారు కూడా అందుబాటులో ఉండి అన్ని చేసుకుంటారు. డిఎస్పీ గారు కానీ సిఐ గారు అయితే మాకు ప్రత్యేకంగా బాగా సార్ మా మండలానికి బాగా అనుబంధం అందించారు కూడా. ఇప్పుడు రాబోయే రోజుల్లో గూడెంలో కూడా ఇంకా వస్తున్నాయి సార్ సీసీ కెమెరా. ఇక మా రామరెడ్డిపల్లి కూడా విద్యాన్ని ఏడులో చిన్న అది కూడా చేసుకోవాలని నెక్స్ట్. అట్లే ఫ్రెండ్స్ లేరు, చిన్న విలేజ్ ఆడుకోవడం కూడా లేదు. ఈ విలేజ్ బాగుపడే పోతాము. మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ నేను అనుకునేది నేను డెవలప్ అయినట్టు ఈ గ్రామానికి తప్పకుండా నేను ఏదో కార్యక్రమం చేయాలని. బట్ నేను ఇంప్రూవ్ అది పని చేస్తూ ఉంటుంది, అది పని అది చేస్తూ ఉంటుంది. ఇలా నష్టం వస్తే కూడా పని చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఈ సీసీటీవీస్ని ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేస్తారు. సో అంటే మీ యొక్క విలేజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 16 ఏర్పాటు చేస్తారు. ఎంటైర్ జిల్లా వ్యక్తిగత రామలింగేశ్వర్ గారికి మన ఈ మెగా క్యాంప్లో పోలీస్ ఆఫీసర్ సిరిసిల్ల వెంకటరమణ ఈరోజు యొక్క స్పెసిఫిక్ స్కిల్ సెట్ యూజువల్గా మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో ఉండదు. బికమ్ జాబ్ రిలేటెడ్. అంటే మీరు జాబ్ చేసే టైంలో మీరు వేరే పని చేస్తారు అని వేరే దానికి స్కిల్ సెట్ ఉండాలి. సో దానికోసమే అపోలో ఆర్గనైజేషన్ నుంచి అందరికీ కూడా ఫ్రీగా నేమ్స్ ఇవ్వచ్చు, ఏం ఆప్షన్స్ ఉంటుంది, ఏం ఆపర్చునిటీస్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆపర్చునిటీస్ మీరందరూ యూజ్ చేసుకోండి. ఇంకొకటి కూర్చోవడం కరెక్ట్ అనేది మన తల్లిదండ్రులు మన కోసం కష్టం చేసి వ్యవసాయం పొలంకి వెళ్ళి ఎండాకాలం వర్షాకాలం రాత్రి వేయి పోవాలి కష్టపడి మన ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి మనం ఖాళీగా ఇంట్లో కూర్చోవడం మంచిదేనా? కరెక్ట్ చెప్పాలి. మన గురించి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, పోలీస్ శాఖలో ఇంతమంది మనం సహాయం చేస్తున్నారంటే మనం దాన్ని వినియోగించుకోవాలా లేదా? ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 41 రద్దు చేయాలంటూ కోర్టు ముందు ఆందోళన. తుంగతుర్తి మండల కేంద్రంలో విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన న్యాయవాదులు. కామారెడ్డి పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. వాడవాడలా బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సంస్కృతిని చిన్నారులకు తెలియజేస్తున్న విద్యా సంస్థలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.